పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతలమంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. శ్రీ గుణరత్నకోశాన్ని మనం ప్రతిరోజు యథాశక్తి యథావకాశం అనుసంధానం చేసుకుంటున్నాం కదా. 36వ శ్లోకంలో పరాశర భట్టరు ఏమంటారంటే, అంగంతే మృదు సీత ముగ్ధ మధురో దారైః గుణైః గుంఫతః. అంగంతే మృదు సీత ముగ్ధ మధురోదారైః గుణైః గుంభతః క్షీరాబ్దేః కిమృజీషతాముపగతాం మన్యే మహార్ఘాస్తతః. ఇందుః కల్పలతా సుధా మధుముఖా ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంతకృత్రిమకథం దివ్యం వపుర్నార్హతి. అంగంతే మృదు సీత ముగ్ధ మధుర ఉదారైః గుణైః గుంఫతః. అమ్మ, నీ శరీర లావణ్యాన్ని గురించి ఒక్కసారి వర్ణిద్దాము అని ఆశ బయలుదేరుతుంది. మృదు, ఎంత మృదుత్వమో మనకి తర్వాత శ్లోకాల్లో వస్తాయి. ఆ సౌకుమార్యాన్ని అసలు వర్ణించలేం, అంత మృదువుగా ఉంటుంది. శీతలత్వం, చల్లదనం, అంటే భక్త హృదయాల వరకు ప్రసరింపచేసేటువంటి అద్భుతమైన చల్లతనం అది. ముగ్ధ, మౌగ్ధ్యం, ఒక అమాయకత్వం, ఆ లేతదనంలో కనపడే సౌందర్యం. ఉదారం, ఇంకా ఔదార్యం అనేటువంటిది వీరే చెప్తారు తర్వాతి శ్లోకాల్లో. అన్నీ ఇచ్చేసి కూడా అయ్యో ఏం ఇవ్వలేకపోయా అనే ఉదారమైనటువంటి ఆ మానసిక స్థితి. ఇన్ని గుణాలతోటి బహుశా నిన్ను ఆ క్షీర సముద్ర రాజు తయారు చేశాడమ్మా. ఎలాగా? క్షీరాబ్దేః కిం రుజీషతాం ఉపగతాం. ఈ గుణాలన్నీ సముద్రంలోంచి కొన్ని వస్తువులను తీసుకొని దాన్ని సారాన్ని తీసేసి ఇందులోంచి మార్దవాన్ని ఈవిడలో పోసేద్దాం, ఇందులోంచి శైత్యం చల్లదనాన్ని పిండేసి ఈవిడ రూపంలో కలిపేద్దామని సారమంతా తీసేసుకున్నట్ట ఆయన. ఎలాగండి? ఇందుః, ఎంత చక్కటి వర్ణనం, అద్భుతమైన శ్లోకం అంటారు దీన్ని. ఇందుః, చంద్రుణ్ణి తీసుకున్నాడు. చంద్రుణ్ణి తీసుకుని మార్ధవ్యం ఉంటుంది, శైత్యం చల్లగా ఉన్నట్టుగా ఉంటుంది, శీతలత్వం ఉంటుంది. ఆ సారాన్ని తీసేసి అమ్మలోకి పోసేశాడు అన్నమాట. కల్పలత, ఏవి కోరితే అవి ఇచ్చేసేటువంటి గుణం కోసం కల్పలతని తీసుకున్నాడు. సుధా, మధు, మాధుర్యం కోసం అటు అమృతాన్ని ఇటు మధువు కూడా వచ్చింది కదండి సముద్రంలోంచి, పాల సముద్రంలోంచి. ఆ రెండు గుణాలని ఈవిడలో నింపేశాడు. ఇత్యావిలాం వర్ణనాం శ్రీరంగేశ్వరి. శ్రీరంగ ఈశ్వరి, రంగనాథుని యొక్క వైభవానికి మూలకారకురాలైనటువంటి ఓ మహాలక్ష్మీదేవి అన్ని పదార్థాలలో అంత సారాన్ని తీసేస్తే ఇవాళ చూడండి మనం రుబీ డస్ట్ అంటూ ఉంటాము, సారం అంతా పోయాక డస్టులు మిగులుతూ ఉంటాయని. అలాగే ఇంద్రుల్లోంచి, కల్పలతలలోంచి, మధువులోంచి, అమృతంలోంచి అంత సారాన్ని తీసేస్తే రుజీషతాం, పిప్పి మాత్రం మిగిలిందిటండి. ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. పిప్పి మిగిలి ఉన్నటువంటి ఇంద్రుణ్ణి చూస్తేనే అబ్బా ఎంత అందగాడు అనుకుంటున్నాం. ఆ పిప్పిలా సారం అంతా పోయిన కల్పలతని వర్ణిస్తేనే ఎంత గొప్ప గుణం అనుకుంటున్నాం. వాటి సారంతో చేయబడిన నీ రూపం అంటే తల్లి మేము ఎంత వర్ణిస్తే సరిపోతుంది. ఆవిలాం వర్ణనం శాంత కృత్రిమ కథం దివ్యం వపుః నా అర్హతి. అసలు మా మాటలేం సరిపోతాయి, మా వర్ణనలేం సరిపోతాయి నీ యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలకి, రూప సౌందర్యానికి, గుణ ఔన్నత్యానికి, అన్నిటికీ కూడా. అయినా సరే తల్లి
అమ్మవి. అమ్మ అంటే సంతానానికి ఉండే ప్రేమ చేత మా అమ్మ ఇంత గొప్పది అంత గొప్పదని పొగడమే కానీ ఈ మాటలు నీ స్వరూపాన్ని లోకానికి చూపించడానికి సరిపోయేటువంటివి కాదు. ఎందుకంటే అసలు నువ్వు మా కోసమే ఈ లోకంలోకి వచ్చావని తర్వాత 37వ శ్లోకంలో అంటారు, ప్రణమదను విదిచ్చావాసనా నమ్రమగ్రే ప్రణయి పరిచిశీషా కుంచితం పార్శ్వకేన కనక నికష చెంచంపక స్రక్సమాన ప్రవరమిదముదారం వర్ష్మ వాచామ భూమి. వర్ష్మ నీ దేహం ఉందే అసలు వాచామ భూమి మా మాటలకు అందేదే కాదు. ప్రణమత్ ఎందరో వచ్చి నీకు ఇలా నమస్కరిస్తూ ఉంటారు. ఇంతకాలంకి నా దగ్గరికి వచ్చావురా తండ్రి అని వాడికి చేయూతనివ్వాలా అన్నట్లు నమ్రమగ్రే అలా కిందకి కాస్త వంగి ఉంటున్నావు. ఈయనున్నాడు పక్కన భర్త గారు, నా మాట ఏం చేసావు అంటాడేమో అని ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన. ఈ ప్రేమ తత్వానికి ఒక్కసారి తన మనస్సును తెలియజేయడం కోసం కుంచితం పార్శ్వకేన ఆయన్ని అలా ఆనుకుని పక్కకి కూర్చున్నట్టే ఉండి ఇలా పిల్లల కోసం కిందకి వంగేటువంటివి. ఇటు మాతృత్వానికి అటు ఆ వాల్లభ్యానికి రెండిటికి కూడా సమానమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి తల్లిగా వర్ణిస్తూ కనక నికష చెంచత్ చంపక స్రక్ సమాన ప్రవరమిదముదారం వర్ష్మా. నీ దేహం ఉందే కనక నికష బంగారపు తీగ, అసలు ఒక మెరుపు మెరిసినట్లుగా ఉంటావు. చెంచత్ చంపక స్రక్ సమాన, చంపకాలంటే సంపంగి పువ్వులు, అవి అలా అలా విడుస్తూ ఉండడం వల్ల కదులుతూ ఉంటాయి, అటు ఇటు అలా 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 కదులుతూ ఉంటాయి. ఆ స్రక్ మాలతోటి సమానంగా నువ్వు ఉండేటువంటి, అంటే వక్షస్థలంలోనే అమ్మ ఉంది, ఆ వక్షస్థలంలోనే మాల ఉంది. అలాంటి నీ దివ్య రూపాన్ని వర్ణించడానికి నా వాక్కులు ఎక్కడ సరిపోతాయి తల్లి అంటూ ధ్యాన శ్లోకాన్ని చెప్తారు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. అమ్మ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం చిత్రాలలో, వాటిల్లో ఆ భంగిమను వర్ణిస్తున్నారు ఇందులో. ఏకం న్యంచనతి క్షమం మమ పరం చాకుంచ పాదంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్య కూలంకషస్ఫారాపంగతరంగం అంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి ఏకన్యంచ నతిక్షమం. ఈ పాదాలు రెండిటిలో కుడి పాదాన్ని న్యంచ కొంచెం అలా ముందుకు చాపుతుంది. దండం పెట్టడానికి వస్తున్నావా, ఇంతదాకా రావక్కర్లేదు నాయన, నా కాలే నీది వైపుగా పెడుతున్నాను, అంత ప్రేమతో పెట్టిందా అన్నట్లు కొంచెం అలా చాపుతుందిట. పరంచాకుంచ్య రెండో కాల్ని అలా పక్కకి పెట్టుకొని ఉంటుంది. అది కూడా పాద అంబుజం, ఒక పద్మం, రెండు పద్మాలే, పాదాలు పద్మాలు, హస్తాలు పద్మాలు, ముఖాలు పద్మాలు, నేత్రాలు పద్మాలు, అలాంటి అందమైన భావాలను వర్ణించే అనేక శ్లోకాలు అన్నమాట. దాన్ని రెండో పదాన్ని కొంచెం అలా పెట్టి త్వాం పశ్యేమ నిషేదుషీం అలా కూర్చున్నటువంటి ఆ భంగిమని చూసేవాడికి మా నేత్రాలు ఆనంద పులకాంకితం అవుతున్నాయి తల్లి. ప్రతి కలంకారుణ్య కూలంకష స్ఫారాపాంగ తరంగం. ప్రతి కాలం ప్రతి క్షణం ఇందాక నిన్ను కటాక్షించాను ఇంకా నువ్వు తప్పుకో అని ఏదో టైం ఇవ్వదు మనకి అమ్మ. ప్రతి క్షణాన్ని మన మీద తన అమృత వృష్టిని అలా కురిపిస్తూనే మధురం ముగ్ధం ముఖం బిభ్రతి అత్యద్భుతమైనటువంటి చూడాలి చూడాలి అనిపించేటువంటి నీ దివ్యమైన స్ఫురద్రూపానికి తల్లి నేను మనసారా నమస్కరిస్తున్నాను అంటూ అత్యద్భుత ధ్యాన శ్లోకాన్ని మన ముందుంచారు పరాశర భట్టర్ వారు. స్వస్తి.